రైట్, ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం సరాసరిగా, ఎక్కువ ఆలస్యం చేయకుండా. సో దేవుని వాక్యంలో నుండి ఇప్పటివరకు మా పాస్టమ్మ గారు చెప్పినటువంటి రీతిగా రాహాబు గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు నేర్పించాడు. ఆ నేర్పించినటువంటి సంగతులను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో ఒకసారి మీ బైబిల్ ఎత్తి చూపిస్తారా నాకు? ఎస్, మీ సొంత బైబిల్స్, వేరే వాళ్ళ బైబిల్ కాదు, లేకుంటే మీ పక్క వాళ్ళ బైబిల్ కాదు, మీ సొంత మీ యొక్క కుటుంబ వ్యక్తుల బైబిల్స్ కాదు, కానీ మీ సొంత బైబిల్ ఎత్తి చూపిస్తారా? ఎస్, కనబడట్లేదు. మరి కొంతమంది దగ్గర బైబిల్స్ కనబడట్లేదు. ఓకే, అందరి దగ్గర ఉందా? రైట్, ఇప్పుడు బైబిల్ పాట పాడి దేవుని మహింపరుద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. హల్లెలూయా. ప్రపంచంలో ద నెంబర్ 1 పుస్తకము, ద నెంబర్ 1 లైఫ్ చేంజింగ్ పుస్తకం, జీవితాలను మార్చగలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఒక్క బైబిల్కు మాత్రమే సాధ్యము. బైబిల్ తప్ప మరొకటి మానవుని జీవితాన్ని మార్చలేదు. కాబట్టి అటువంటి జీవము కలిగినటువంటి దేవుని గ్రంథములో నుండి ఈ దినాన ఒక అంశం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ కలిగినటువంటి వారు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి సహాయం చేయండి. మొదటి 2 వచనాలు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము యొద్ద నుండి వారి రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇందులో ప్రాముఖ్యంగా రాహాబు అనబడుతున్నటువంటి ఒక వేశ్య. మామూలుగా వేశ్య అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? వేశ్య అని చెప్పేసి అనగానే ఈమె ఒక పనికిరానటువంటి స్త్రీ అని చెప్పేసి చూస్తాం, లేకుంటే ఈమె సమాజానికి కానీ వారి తల్లిదండ్రులకు కానీ భారంగా ఉన్నటువంటి ఒక స్త్రీ అని చెప్పేసి మాత్రమే మనం ఇందులో గమనిస్తాం. అటువంటి ఒక వేశ్య ఈ రాహాబు. అయితే ఈ రాహాబు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను, నిరాకరించబడినటువంటి వారిని, లేకుంటే ఎవరైతే అణగారిపోయారో అటువంటి వారిని పైకెత్తడంలో దేవుడు మాత్రమే ఆయనకు మాత్రమే సాధ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే మామూలుగా మనమైతే ఇతరులకు సాయం చేయలేం. ఎంతవరకు సాయం చేస్తామంటే ఒక లిమిట్ వరకు సాయం చేస్తాం, ఒక హద్దు వరకు సాయం చేయగలుగుతాం, ఆ తర్వాత ఇంకెవరు సాయం చేయలేం. కానీ రాహాబుకు దేవుడు ఎంతగా సహాయం చేశాడో ఆ విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. రాహాబు అనబడుతున్నటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో దాని అర్థాన్ని మనం తీసుకుంటే ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, వైడ్ అనేటటువంటి పదం, WIDE, వైడ్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. వైడ్ అని చెప్పేసి అంటే విశాలమైనటువంటిది అని చెప్పేసి అర్థం. రాహాబు అనే మాటకు అర్థం చెప్పండి. ఎవరు చెప్తున్నారు? రాహాబ్ అనే మాటకు అర్థం ఏంటి? విశాలమైన, రైట్, విశాలమైనటువంటి లేక విశాల హృదయం కలది అని చెప్పేసి తీసుకుందాం. ఇలాంటి విశాల హృదయస్తురాలు లేక విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఈమె ఉన్నటువంటి ఒక పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణము పేరు మరి యెరికో పట్టణం అని చెప్పేసి అంటాం. ఏ పట్టణం చెప్పండి? యెరికో పట్టణం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు.
ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో వారు ఒక బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. వారి మీద ఒక రాజు ఉన్నాడు, వీళ్ళను చాలా కఠినమైనటువంటి పనులు చేపిస్తూ ఉన్నాడు. ఆ రాజు గారి దగ్గర మొత్తానికి ఇక ఆ స్టోరీ మొత్తం నేను వివరించను కానీ, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ రాజు యొద్ద నుండి 10 తెగుళ్ల తర్వాత విడిపించబడ్డారు. విడిపించబడి కానాను పట్టణానికి వారు చేరుకోవాలి. ఆ కానాను పట్టణానికి చేరుకోవాలంటే ఈ ఎరికో నుండి కానానుకు రావడానికి ఐగుప్తు నుండి కానానుకు రావడానికి దాదాపుగా సాధారణంగా పట్టేటటువంటి సమయం 4 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? 4 రోజులు సమయం పడుతుంది. కానీ 4 రోజులు కాస్త దేవుడు 40 సంవత్సరాలు చేశాడు. 40 సంవత్సరాల సమయము ఐగుప్తులో నుండి కానాను చేరుకోవడానికి వారి సమయం పట్టినటువంటి సమయం ఇది. ఎందుకు 40 సంవత్సరాల టైం పట్టింది? 4 రోజుల్లో పోవాల్సినటువంటి ప్రయాణం ఏదో ఒక 2 రోజులో 4 రోజుల్లో ఎక్కువ చేయాల్సింది. కానీ 40 సంవత్సరాల సమయం ఎందుకు పట్టాల్సి వచ్చిందంటే, దేవుడు వారికి బుద్ధి నేర్పిస్తూ వచ్చాడు, జ్ఞానం నేర్పిస్తూ వచ్చాడు, వారి ప్రవర్తన సరి చేసుకుంటూ వచ్చాడు. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని దేవుడు వారికి ఒక్కొక్క పాయింట్ దగ్గర అన్ని నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో మొత్తానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో నుంచి బయటికి రాగానే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. తెలుసు కదా అందరికీ, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా 2గా చీల్చేశాడు. ఆరిపోయినటువంటి నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రయాణమై బయటికి చేరుకున్నారు, అవతల ఒడ్డుకు చేరుకున్నారు. ఎంతమంది చెప్పండి ఇశ్రాయేలు ప్రజలు? టోటల్గా ఎంతమంది? సంఖ్య ఎంత? ఇశ్రాయేలు ప్రజల సంఖ్య ఎంత? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే కాళ్ళలో బలం ఉన్న వాళ్ళ. కాల్బలం అంటే యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధము చేయగలిగినటువంటి వారు, యవన బిడ్డలు, వారందరూ కూడా 6 లక్షల మంది. అయితే అన్అఫీషియల్గా అంటే కాల్బలము కానటువంటి వారు, వృద్ధులు, చిన్నపిల్లలు, మరి స్త్రీలు, వీళ్ళంతా కలుపుకుంటే 30 లక్షల జనాంగం, దాదాపుగా 30 లక్షల జనాంగం. అంతమంది ప్రజలు ప్రయాణం అయిపోయి ఆ సముద్రం దాటిపోవాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించేయండి. సో అలాంటి 30 లక్షల మంది ప్రజలు ఆ ఎర్ర సముద్రమును దాటి వారు బయటికి వచ్చేసారు. బయటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మధ్యలో కొన్ని పట్టణాలు వచ్చాయి. వాళ్ళు మా దగ్గర నుంచి పోవద్దు, మా పట్టణం లోపల నుంచి వెళ్ళొద్దు అంటే వాళ్ళతో యుద్ధం చేయడం, వారిని మళ్ళీ జయించి బయటికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు దాటుకుంటూ వచ్చి ఇక చివర్లో వాళ్ళు కానానుకు చేరుకోవాలి. ఎక్కడ చేరుకోవాలి చెప్పండి? మాట్లాడాలి అందరు. ఎక్కడ చేరుకోవాలి? కానానుకు చేరుకోవాలి. ఇప్పుడు కానానుకు చేరుకునే ఈ క్రమంలో మధ్యలో మరొక పట్టణం ఉంది, బలమైనటువంటి పట్టణం ఉంది, ఎరికో పట్టణం. ఏ పట్టణం అది? ఎరికో పట్టణం. ఈ ఎరికో పట్టణము చాలా బలమైనటువంటి పట్టణం. అంత మాత్రమే కాదు కానీ దాని చుట్టూ కూడా చాలా పెద్ద ప్రహరీ గోడలు కట్టబడ్డాయి. ఈ ప్రహరీ ఎంత పెద్దది అని చెప్పేసి అంటే, ఎత్తైనటువంటి ప్రహరీ. ఆ తర్వాత ఆ ప్రహరీ గోడ పైన ఓ చిన్న ఇంట్లో ఈ రాహాబు అనబడుతున్నటువంటి వేశ్య బ్రతుకుతూ ఉంది. ఓ చిన్న ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోనే ఆమె జీవిస్తూ ఉంది. ఎవరైనా ఆ గ్రామస్తులు, ఎవరైనా దారిన పోయేవారు, ఎవరైనా డబ్బు లేనటువంటి వారు ఈమె దగ్గరకు వచ్చి ఆ శరీర సుఖాన్ని పొంది ఆమె కొంత డబ్బులు ఇచ్చేసి ఆమెను వాడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఆమె జీవితం యొక్క మరి విలువ లేనటువంటి తనం. ఇలాంటి వ్యక్తులను ఎవరు కూడా సమాజము ఇష్టపడదు, ఎవరు కూడా గౌరవించరు, ఎవరు కూడా మరి ఎంతగా ప్రేమించరు. అలాంటి ప్రేమ లేనటువంటి స్థలంలోనే ఈమె జీవిస్తూ ఉంది. అంటే ఆమె పరిస్థితిని బట్టి ఎవరు ప్రేమించట్లేదు. అలాంటి ఈ స్త్రీ, ఈ వ్యభిచారిణి ఆ పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉండగా ఏం జరిగిందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మనకు రాయబడింది, ఆ పట్టణము చాలా బలమైనటువంటి పట్టణం అని. చదవండి ఒకసారి. ఎస్ ఎరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయవలెను, వేయబడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ పట్టణం ఎంత పెద్దది అని చెప్పేసి అంటే ఆ ద్వారబంధాలు దానికి వేస్తే ఎవరు కూడా దాన్ని దాటుకొని లోపలికి రాలేరు.
అలాంటి బలమైనటువంటి పట్టణము ఈ యెరికో పట్టణం. అలాంటి పట్టణం జయించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎవరైనా ఆ పట్టణాన్ని గెలుచుకొని కానాను పట్టణానికి వెళ్ళగలుగుతారా? అది అసాధ్యమైనటువంటి విషయం. ఈ పరిస్థితుల మధ్యలో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొంతమంది వేగుల వారు అంటారు. ఈ వేగుల వారిని అక్కడ పంపిస్తున్నారు. మీరు వెళ్ళి ఒక 2 వేగుల వారిని పంపించి ఆ కానానుకు పోవాలంటే యెరికో దాటి ఎలా వెళ్ళాలో, ఆడ మనుషులు ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి చూసి రండి అని చెప్పేసి పంపించారు. పంపించగానే ఆ ప్రజలు ఎలాంటి వారు అని చెప్పేసి అంటే, ఈ యెరికో పట్టణస్తులు ఎలాంటి వారంటే స్త్రీలను పెళ్లి చేసుకోవడం, పురుషులను పెళ్లి చేసుకునే ఒక ఘోరమైన పాపములో తప్పిదములు వాళ్ళు జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఒక్కసారిగా మరి ఇప్పుడు ఆ పురుషులను చూడగానే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మాకు అప్పగించండి, వారితో మేము తప్పు చేస్తాం. పురుషులు అంటున్నారు వాళ్ళతో మేము తప్పు చేస్తామని ఆ పట్టణస్తులు చెప్తున్నటువంటి మాట. వెంటనే ఈ రాహాబు అనబడుతున్నటువంటి వేశ్య ఆ 2 వ్యక్తుల్ని దాచిపెట్టేసి, తన ఇంట్లో దాచిపెట్టేసి ఎవరు రాలేదని చెప్పేసి అబద్ధం చెప్పి వాళ్ళని పంపించేసింది. ఇప్పుడు ఈ 2 వ్యక్తులతో చెప్తా ఉంది, అయ్యా మీరు ఇదిగో పైనుండి దిగి వెళ్ళిపోండి. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? మీ దేవుని గురించి నేను విన్నాను. ఏమని విన్నాను? ఎర్ర సముద్రమును దాటించినటువంటి దేవుడని నేను విన్నాను. అంత మాత్రమే కాదు, మీ దేవుడు ఆయా పట్టణాల మీద మీరు యుద్ధం చేస్తే ఎంతగా విజయం పొందారు, ఎంతగా గెలుచుకున్నారో ఆ విషయాలు కూడా నేను విన్నాను. అయితే నేను విని ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? వినడం మాత్రమే కాదు కానీ ఆమె విశ్వాసముతో ఉంది, నమ్ముకుంది దేవుణ్ణి. నమ్ముకొని ఇప్పుడు చెప్తుంది ఆమె, నేను మీ దేవుని నమ్ముతున్నాను, ఆ దేవుడు మీ దేవుడే కాదు నా దేవుడు కూడా నేను నమ్ముతున్నాను. అయితే అటువంటి మీరు ఎప్పుడైతే మా పట్టణం మీదకి యుద్ధానికి వస్తారో దయచేసి గుర్తుపెట్టుకోండి, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి. ఆ యుద్ధంలో పడిపోకుండా, ఆ మరణానికి అప్పగించబడకుండా మమ్మల్ని దయచేసి రక్షించమని ఆమె కోరుకుంటా ఉన్నది. ఒకసారి ఆ మాటలు కూడా మనం చదువుదాం. ఏ వచనం బ్రదర్? 11వ వచనం చదవండి. 10:9 నుంచి చదువుదాం. 9. ఆ వేగుల వారు పడుకొనక మునుపు ఎక్కి యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు ఏం జరిగిందంటే మా గుండెలు కరిగిపోయాయి. అంటే మీ దేవుడు ఎంత గొప్పవాడో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమేమి విన్నదంటే ఈమె, మీ దేవుడు ఆ ఓగు అనబడుతున్నటువంటి రాజును ఏం చేశాడో, ఆ పట్టణాలను ఎలా నాశనం చేయించాడో, అంత మాత్రమే కాదు ఎర్ర సముద్రంను ఎలా దాటింపజేశాడో, ఆరిపోయిన నేలను మీరు ఎలా దాటుకుంటూ వచ్చారో అవన్నీ నేను విన్నాను. మీ దేవుడు నిజమైన దేవుడు. ఎంత గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెహోషువ గ్రంథము దాదాపుగా 1400 కాలములో నుండి 1250 క్రీస్తు పూర్వంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. అయితే ప్రియులారా, రాహాబు కూడా కేవలము తాను మాత్రమే రక్షణ పొందితే చాలనుకోలేదు. ఆమె తన కుటుంబము కూడా రక్షించబడాలని కోరుకుంది. నేను ఒక్కదాని చర్చికి వస్తే చాలు అనుకోలేదు. ఆమె ఆశ ఏంటి? నా ఫ్యామిలీ అందరూ కూడా రక్షణలోనికి రావాలి, నా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రక్షణ వచ్చి వారు దేవుని తెలుసుకోవాలి. 12-13 వచనాలు చదువుదాం ఒకసారి. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఉపకారం చేయండి. తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనువాల ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన ఉన్నవారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని
ప్రమాణము చేయుడనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒకటి కోరుకుంటుంది, ఒక కోరిక, అయ్యా నేనైతే రక్షించబడ్డాను, మీ ద్వారా నాకు కూడా క్షేమం అవుతుంది, అయితే నా ఇంటి వాళ్ళు కూడా రక్షించబడాలి, నా ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలి, మా తండ్రి వాళ్ళ పిల్లలైనటువంటి మా అన్నదమ్ములు అక్క చెల్లెలు వారితో పాటు ఉన్నటువంటి వారంతా కూడా మేము కూడా రక్షణలోకి రావాలి. మీరు వచ్చి ఎలా యుద్ధం చేస్తారు? మీరు ఖచ్చితంగా ఈ పట్టణస్థులందరూ కూడా భయపడతారు, భయపడే ఒక రోజు రాబోతుంది, అయితే ఆ రోజున మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఆ రక్షణ గురించి ఆమె ఎంతగా బ్రతిమలాడుతూ ఉందో. ప్రియులారా, రాహాబు విషయంలో మొట్టమొదటిగా మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే రాహాబు యొక్క విశ్వాసం. ఫెయిత్ ఆఫ్ రాహాబ్ అని చెప్పేసి అంటాం. ఫెయిత్ ఆఫ్ రాహాబ్, రాహాబుకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది. ఎటువంటి విశ్వాసం ఉన్నది? ఈమె ఎర్ర సముద్రము పాయలైపోయినటువంటి విషయం విన్నదంట. విని ఎవరైనా రక్షణకు వస్తారా? దేవుని గురించి విని అబ్బా ఆ దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పేసి రక్షణ పొందుతారా? దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడ్డాయి, ఒకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం, 10:17. రోమా, వినుట వలన విశ్వాసము కలుగును, కనుక వినుట క్రీస్తును గూర్చిన మాటలు. ఏంటంట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వింటూ ఉంటే ఏమవుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి వినాలి? క్రీస్తును గురించి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. అయితే ఈమె ఎంతగా విన్నదో అంత విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అది మొదటి మాట. ఇక రెండవ మాటలో మనం చూస్తే రాహాబు యొక్క ధైర్యం, కరేజ్ ఆఫ్ రాహాబ్ అని చెప్పేసి అంటాం. ద కరేజ్ ఆఫ్ రాహాబ్, రాహాబు యొక్క కరేజియస్ లేకుంటే ఆమె ధైర్యం ఎంత అని చెప్పేసి అంటే, ఆ ఊరు వాళ్ళు చాలామంది వచ్చి ఈమె దగ్గర ఆ పురుషులు మాకు అప్పగించి చెప్పు అని చెప్పేసి అంటే ఆమె వీరిని దాచిపెట్టడమే కాదు, ఇప్పుడు ఒకవేళ లోపల పురుషులు ఉన్నారని చెప్పేసి తెలిస్తే రాహాబును వాళ్ళు క్షేమంగా ఉంచుతారా? రాహాబును కూడా చంపేస్తారు. అంటే ప్రాణానికి లెక్క చేయకుండా దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇవ్వడం, ప్రాణాలకు లెక్క చేయకుండా దేవుని సేవకులైనటువంటి వీరిని ఆమె చేర్చుకోవడం ఎంత గొప్ప విషయం. అయితే అలా చేర్చుకోవడం ద్వారా ఆమె ధైర్యం మనకు కనబడుతుంది. పిల్లరా, చాలా సందర్భాల్లో నిజమైనటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా క్రియారూపకంగా కనబడుతుంది. నిజమైన విశ్వాసం ఎలా కనబడుతుంది చెప్పండి? క్రియల రూపకంగా. నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా అని నోటితో చెప్పుకుంటే సరిపోదు, ఆ విశ్వాసము క్రియల రూపంగా కనిపించాలి. ఇప్పుడు బ్రదర్ యోగి గారు చర్చికి నూతనంగా వస్తూ ఉన్నారు. వెంటనే 2 వారాల నుంచి నాతో చెప్తున్నాడు, అన్న నేను రైస్ బ్యాగ్ తీసుకొస్తాను, మందిరం కొరకు రైస్ బ్యాగ్ తీసుకొస్తాను. చాలా సంతోషం అనిపించింది బ్రదర్. ఓకే, నైట్ కూడా లేట్ అవుతుందని మళ్ళా ఫోన్ చేశాడు, లేట్ అవుతుంది రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను. చాలా సంతోషం. పిల్లారా, విశ్వాసం అనేది క్రియల రూపంలో కనిపించాలి. రైట్. సో ఇక్కడ రాహాబు యొక్క ధైర్యం మనం చూస్తున్నాం. ఇక తర్వాత మూడవ సంగతిని మనం గమనించినట్లయితే, మూడవ సంగతి మనం చూస్తే రాహాబు యొక్క ప్యాషన్ లేకుంటే రాహాబు యొక్క దయ, ద ప్యాషన్ ఆఫ్ రాహాబ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడే మనం చదివాము. మరి ఒకవేళ ఈమెకు ఎంత దయగలిగినటువంటి స్త్రీగా ఉందని చెప్పేసి అంటే తన కుటుంబం మీద తనకున్నటువంటి దయ. అయ్యో నేను ఒక్కదాన్ని దేవుని నమ్ముకుంటే కాదు, నా తల్లిదండ్రులు కూడా దేవుని నమ్మాలి, నా యొక్క బంధువులు స్నేహితులు వాళ్ళందరూ కూడా దేవుని నమ్మాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశ ఈమె లోపల కలుగుతూ ఉంది. ప్రియులారా, మనము కూడా జాగ్రత్త ఆలోచించాలి. ఏంటంటే మనం ఒక్కరం రక్షించబడితే చాలదు, మనతో పాటు చాలామంది ఇంకా దేవుని నమ్మనటువంటి వారు ఉన్నారు. వారి గురించి మన యొక్క దయ, కంపాషన్ వారిపైన కూడా చూపించాలి. ఇది మూడవ సంగతి. ఇక నాలుగవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఈమె ఇంకొక విషయాన్ని కూడా చేస్తూ ఉంది. ఒక నిబంధన నాకు చూపించు, ఒక గుర్తు నాకు ఒకటి చూపించండి అంటుంది. ఏంటా గుర్తంట? ఒక కిటికీ ఉంది, ఆ కిటికీ పైన ఒక తాడు కట్టేసి ఆ తాడు ద్వారా, దారం ద్వారా వీళ్ళు కిందికి దిగారు. అంత పెద్ద కోట మీద నుంచి వాళ్ళు కిందికి దిగి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఆ దారము, ఆ గుర్తు ఏదైతే ఉందో ఆ ఎర్రని దారము కిటికీకి అలానే ఉంచాలని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? మేము యుద్ధానికి వచ్చినప్పుడు ఆ దారాన్ని చూసి గుర్తుపట్టి నీ బంధువులు, స్నేహితులు, నీ తండ్రి ఇంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ లోపల వచ్చి ఉండాలి. వాళ్ళందరూ అలా ఉంటే వాళ్ళందరూ రక్షణలోకి వస్తారు, వారందరినీ మేము రక్షిస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నన్ను మాట్లాడొద్దు, పిల్లల్ని కూర్చోబెట్టమ్మా, నన్ను కూర్చోండి.
ఇక్కడ చూడండి, గమనించండి. ఎర్రని దారము దేనికి సాదృశ్యము, దేని గుర్తు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి గుర్తు. అది ముంగుర్తు అనమాట. యేసు ప్రభు వారి రక్తంలో రక్షణ ఉంది. ఆ దారాన్ని చూసి ఆ కుటుంబం ఏ విధంగా అయితే తప్పించబడి యుద్ధంలో లేకుండా నాశనము కాకుండా కాపాడబడుతుందో, ఈరోజు యేసు ప్రభు వారి రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే యేసు ప్రభు వారి రక్తము చేత శుద్ధి చేయబడతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులవుతారు. వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథములో నమోదవుతాయి. ఆ రోజున జీవగ్రంథంలో పేర్లు ఎక్కించిన రోజున, మరి పేర్లు చూసే రోజున, నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉంది, నేను ఇంత పెద్ద చదువుకున్నాను, నేను అందగాడిని, లేకుంటే నాకున్నటువంటి హోదా ఇది, నేను సంఘంలో ఇంత సాయం చేశాను, నా పేరు ఎట్లయినా ఉండేటట్టు చూడండి అంటే దాన్ని బట్టి దేవుడు లెక్క చేయడు. దాన్ని బట్టి దేవుడు చూడడు. నీ విశ్వాసం ఎంత గొప్పదో, నువ్వు దేవునితో ఎలా బ్రతికావో, నీ దయ ఎంత గొప్పదో, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల నీకున్నటువంటి బాధ్యతలు అలాంటివో, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని దేవుడు లెక్కలోనికి తీసుకెళ్తాడు. ప్రియులారా, యేసు ప్రభు వారి రక్తము సమస్త మానవాళికి మరి ఆ రక్త విమోచన, మనకు పాపములో నుండి విమోచించడానికి ఆయన రక్తం అనేది చెందించవలసి వచ్చింది. అందుకునే కదా గ్రంథాల్లో కూడా రాయబడిన మాట, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. మరి యేసు ప్రభు వారి రక్తము ద్వారా ఆయనంతటా ఆయన రక్తము చెందిస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగింది. తర్వాత 5వ సంగతి, చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రాహాబు యొక్క మహిమ, గ్లోరీ ఆఫ్ రాహాబ్ అని చెప్పేసి అంటాం. మొదటి మాట ఫెయిత్ ఆఫ్ రాహాబ్, విశ్వాసం ఆమెకి ఎలా వచ్చిందో ఆ ఫెయిత్ అనేది మనం చూసాం. రెండోదిగా కరేజ్ ఆఫ్ రాహాబ్, అంటే రాహాబుకు ఉన్నటువంటి ధైర్యం ఎలాంటిదో దాన్ని మనం చూసాం. ఇక మూడోదిగా కంపాషన్ ఆఫ్ రాహాబ్, రాహాబుకున్నటువంటి దయ, ఆ గుణం ఎలాంటిదో అది మనం చూసాం. ఇక నాలుగోదిగా రాహాబు యొక్క కావనెంట్ అంటే ఆమె యొక్క నిబంధన. ఎటువంటి నిబంధన? నేను రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి. దాని గుర్తు ఒక దారం, ఎర్రని దారం కట్టబడాలి. ఆ ఎర్రని దారము యేసు ప్రభు వారి రక్తానికి గుర్తు. ఎవరైతే ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డారో వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇది 4వ సంగతి. ఇక చివరి మాట మనం చూస్తున్నాము, రాహాబు యొక్క మహిమ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. బోయజును కనెను, ఓబేదును కనెను, ఎస్తేరును కన్నెను, ఎస్ఐను కనెను, దావీదును కన్నాడు. రాహాబు పేరు వచ్చిందా బ్రదర్? వచ్చింది కదా, రైట్. ఇక్కడ రాహాబు పేరు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారి వంశావళిలో చేర్చబడింది. ఒక వేశ్య, ఒక వ్యభిచారిణి, ఇలాంటి ఒక వేశ్య వ్యభిచారిణి, సమాజంలో పనికిరానటువంటి ఈ స్త్రీ దేవుని చేత గుర్తించబడింది. మనం చాలా సందర్భాల్లో పై రూపాన్ని లక్ష్య పెడతాం. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయ లోతుల్లో ఉన్నటువంటి నీ ఆలోచనలు ఆయన చూస్తాడు. మనమేమో పైన చూస్తాం, దేవుడేమో హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ప్రియులారా, రాహాబు యొక్క మహిమ ఎలాంటిది అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారి వంశంలో చేర్చబడిన ఓ స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. వ్యభిచారి అయినా, వేశ్య అయినా ఆమె తప్పును ఆమె తెలుసుకుంది, యేసు ప్రభు రక్తంలో కడగబడింది, తన పాపాలన్నీ ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది, అందుకునే దేవుని బిడ్డగా మార్చబడింది. మరి నీ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? నీవు తిరిగి జన్మించినటువంటి అనుభవము నీ లోపల ఉందా? ఒకవేళ యేసు ప్రభువుని నమ్మకపోతే ఇంకెందుకు నమ్మలేదు? ఒకవేళ ఏదో వస్తున్నామంటే వస్తున్నామని కాకుండా బాప్తిసం పొందక ఎంతకాలం అవుతుంది? బాప్తిసం తీసుకోకుండా ఇంకా బాప్తిస్మానికి దూరం ఉంటూ నేను వస్తున్నానయ్యా, చర్చికి అయితే రెగ్యులర్గా వస్తున్నా, కానీ బాప్తిసం తీసుకోలేదు, ఈ ఒక్కటి మాత్రం నేను తర్వాత తీసుకుంటా, ఇలాంటి వారు చాలామంది లేకపోలేదు. రేపటి రోజు నీది కాదు. ఏ టైంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ దేవుడు యేసు ప్రభు నీకు తెలిస్తే, ఆయన దేవుడు అని చెప్పేసి నీకు అర్థమైతే 2 పడవల మీద కాలు పెట్టకు. అటొక పడవ, ఇటొక పడవ. ఆ దేవుడు దేవుడే, ఈ దేవుడు దేవుడే. ఈ పూజ పూజనే, ఈ ప్రార్థన ప్రార్థనే. నో, దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోనటువంటి పరిస్థితి అది. అందుకనే కదా వాక్యంలో ఉంది,
నువ్వు ఉంటే ఎలా ఉండాలంట? వెచ్చగానైనా ఉండు, లేకుంటే చల్లగానైనా ఉండు. దేవుడు ఏమో నిన్నేం బాధ పెట్టట్లేదు. అయ్యా నువ్వు చర్చికి రా, ఖచ్చితంగా రా అని చెప్పేసి, నువ్వు చర్చికి వస్తేనే మంచోని అని చెప్పేసి ఏం అనట్లేదు. నువ్వు చర్చికి వస్తావు, మంచోనిగా మార్చబడతావు. అయితే 2 పడవల మీద మాత్రం అడుగు పెట్టొద్దు. అటొక కాలు ఇటొక కాలు అలా పెట్టడం ద్వారా ఏమవుతుందో తెలుసా? నులివెచ్చని స్థితి. ఆ నులివెచ్చని స్థితి దేవుడు ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడు ఆ వ్యక్తి పైన, ఆ కుటుంబం పైన. దేవుడు ఉమ్మేస్తే ఏమవుతుంది? దేవుడు ఉమ్మి వేస్తే ఏమవుతుంది? మామూలుగా మన ఉమ్ము ఇంతే ఉంటుందేమో కదా, తూ అని చెప్పేసి అంటే బయట కూడా రానంత. కానీ దేవుడు ఒక్కసారిగా తూ అని చెప్పేసి అంటే ఆ గాలికి మనం ఎక్కడ కొట్టుకుపోతామో, ఏమైపోతామో, సొదొమ గొమొర్రాలాగా నాశనం అవుతుంది. మేము గడ్డి మొలవనటువంటి ఏంటిది అది, ఆ ప్లేస్ ఏంటి? గడ్డి మొలవనటువంటి హిరోషిమా నాగసాకి లాగా మారిపోతామేమో. కాబట్టి పిల్లారా, ఆ పరిస్థితి రాకముందే ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితి మాత్రం వద్దు. అప్పుడప్పుడు వస్తా, అప్పుడప్పుడు నమ్ముకుంటా, అప్పుడప్పుడే భక్తి చేస్తా, అప్పుడే వదిలేస్తా. ఇలాంటి స్థితి దేవుడు ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఈ మధ్యాహ్న వేళ ఈ మాటలు వింటున్నటువంటి జీవితంలో రాహాబు ఒక వేశ్య అయినా కానీ దేవుడు ఆమెను ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించి తన వంశంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి వంశం అని మాట్లాడే ప్రతిసారి కూడా రాహాబు అనే పేరు తీసుకోవాల్సి వస్తుంది. అరే రాహాబు అంటే పనికిరానటువంటి స్త్రీ కదా. నో నో నో, అది ఒకప్పుడు. ఇప్పుడు ఆమె పనికొచ్చే స్త్రీ. ఎందుకైందో తెలుసా? యేసు ప్రభును బట్టి ఆమె పనికొచ్చే స్త్రీగా మార్చబడింది. కాబట్టి పిల్లలారా, ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో స్త్రీగా నేనేం చేయగలను అని చెప్పేసి అనుకోకూడదు. పురుషులైనా స్త్రీలైనా దేవుని మహిమ కొరకు నిలబడవచ్చు. దేవుని కొరకు మనం ప్రార్థనా పరులుగా ఉండొచ్చు. అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించవచ్చు. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక.